ఎక్కడ చేస్తా ఉన్నారు ఇవాళ యూనియన్ రాజిరెడ్డి గారు రాజిరెడ్డి విను ఇవాళ హైకోర్టులో గెలిచిన యూనియన్ థామస్ రెడ్డి వర్గాన్ని ఇవాళ థామస్ రెడ్డి యూనియన్ అశ్వత్థామరెడ్డి కాదు యూనియన్ ఉండి కావాలని చెప్పి ఏదో చెప్తూ ఎన్ఎంఈలో వర్గాలు టీఎంఈలో వర్గాలు ఎక్కడున్నాయి వర్గాలు ఓన్లీ వన్ యూనియన్ థామస్ రెడ్డి దట్ ఈస్ తెలంగాణ మజ్దూర్ యూనియన్ no more అశ్వత్థామరెడ్డి in the తెలంగాణ మజ్దూర్ యూనియన్. You will understand what I am telling. అది కరెక్ట్ కాదు. ఓకే నాగేందర్ గౌడ్ కమలాకర్ గౌడ్ గారు ఏదో చెప్పబోతున్నారు. కమలాకర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకన్న గారు డిబేట్ చూడండి ఎంత డివియేషన్ అయిపోతుంది చూడండి సార్. టోటల్ గా డిబేట్ మొత్తం డైవర్ట్ అయిపోయిందండి సార్. గవర్నమెంట్ కి అనుకూలంగా సొమ్ము కాసే ప్రయత్నాలు తప్ప రెండో కాదు. అందరి కార్మికులకు అర్థమైతా ఉంది. రాజిరెడ్డిని అశ్వత్థామరెడ్డిని ఇద్దరు కార్మికులు గమనిస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరిని విమర్శించాం. ఇవాళ కేవలం విషయం ఏంటంటే ఇవాళ రాజిరెడ్డి గారు అన్ని సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నావు. విశాల ఐక్యత అంటా ఉన్నావు. ఇలా కార్మికులు చస్తా ఉంటే సమ్మె నోటీస్ ఎందుకు ఇవ్వలే? నువ్వు ఇవాళ సమ్మె నోటీసు ఇవ్వకపోవడంలో ఆంతర్యమైంది కారణం ఏంటని అడుగుతా ఉన్నా. ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చి మాట్లాడాలి. సమ్మె నోటీస్ ఇచ్చి గతంలో కూడా విషయం ఏంటంటే మీరు రాజిరెడ్డి గారు మీరు సమయం కోరిర్రు, మీరు సమయం ఇచ్చడం జరిగింది. సమయంలో రాజిరెడ్డి గారు మీరు ఏదైతే ఉన్నారో దృష్ట్యా ఓకే రైట్ సార్ ఓకే థామస్ రెడ్డి గారు రాజిరెడ్డి గారు మీరు ఒకసారి రాజిరెడ్డి గారు థామస్ రెడ్డి గారు ప్లీజ్. రైట్ సార్ థామస్ రెడ్డి గారు రాజిరెడ్డి గారు ఇద్దరు కూడా మీరు ఒకసారి ఆగండి సార్. చాలా మంది చూస్తున్నారండి. ఇప్పుడు మనకు మెసేజ్లు వస్తున్నాయి. ఈ డిబేట్ ఇట్లా ఎందుకు వస్తున్నదని మెసేజ్లు వస్తున్నాయండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ థామస్ రెడ్డి గారు రాజిరెడ్డి గారు థామస్ రెడ్డి గారు అనేక మంది విశ్లేషకులు ఎవరైతే అక్కడ మన వీవర్స్ అందరు చూస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారండి. సార్ ఒక్క నిమిషం సార్ మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక్క విషయం రాజిరెడ్డి గారు అందరూ ఒకసారి ఊకండి సార్ ప్లీజ్. మీరు ఏం చేస్తున్నారంటే ఈ డిబేట్ టోటల్ గా డిబేట్ ను డైవర్షన్ చేసేసి టోటల్ గా విశాల ఐక్యత కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ టీజీఎంఏ హనుమంతముందు రాజు కూడా జేఏసీ 6 సంఘాలతో జేఏసీ అయిన తర్వాత ఆయన అందరికంటే లాస్ట్ కు మొన్న చేయండు. ఆయన కూడా జైన్ అయితే ఆయన చేర్చుకున్నాం. జేఏసీలో కలుపుకున్నాం. తప్పు సార్. మీరు రాజిరెడ్డి గారు ఓవర్సైజ్ టీవీ ఒక్క విషయం చాలా క్లియర్ గా చెప్తుందండి. లేదు మీరు ఏదైతే మీ జనరల్ సెక్రటరీ మీరు తీసేసి రాజిరెడ్డి గారు